యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారము మనం ఆయనలోను ఆయన మనలోను ఉన్నప్పుడు మన సంతోషం పరిపూర్ణమగినట్లుగా ఆయన నామములో మనం ఏది అడిగినా ప్రభు అయిన దేవుడు ఇస్తానంటున్నాడు. ద్రాక్షావల్లిలో ద్రాక్ష తీగ అల్లుకొని ఎలా ఫలిస్తుందో నీవు యేసులో ఆయన జీవవాక్యములో స్థిరపరచబడి నువ్వు బహుగా ఫలించాలనేది పరలోకపు తండ్రి యొక్క ఆశయం ఉన్నది. అంత మాత్రమే కాదు, ప్రభువుని ప్రేమించినటువంటి వారు, ఆయన రక్షణ పొందినటువంటి వారు, ఆయన భయభక్తులు కలిగినటువంటి వారు, ఆయన కార్యాలయందు నమ్మకం విశ్వాసం కలిగినటువంటి వారు, అలానే మీ తోబుట్టువులు, మీ బంధువులు, మీ పరిచయస్తులు ఈ దేవాతి దేవుని పట్ల, ఈ దైవం పట్ల గౌరవంతోనూ దేవుని భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు బట్టి ఆనందించి సంతోషించే వారి జీవితాల్లో ఆశీర్వాదాలు ప్రవహిస్తాయని 112వ కీర్తనలో కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించేవారు, కొంచెముగా కాదు, కొద్దిగా కాదు, పాలు పొంగులాగా పొంగి ఆరిపోయే బలహీనమైన భక్తి కలిగిన జీవితం కాదు. ఇలాంటి సభలను కూడా దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తాడంటే బలహీనులు బలపరచబడాలని, నులివెచ్చని స్థితిలో ఉన్నవారు వెచ్చగా అవ్వాలని, చల్లారిపోతున్న వారు మండాలని. మీరు ఇలా ప్రార్థనలు చేస్తూ సహవాసములో ఉంటూ దేవునిలో కట్టబడుతూ ప్రభు కార్యాలను కొనియాడుతూ ఆయన్ని హత్తుకొని మీరు బ్రతుకుతూ ఉండగా మీరు దీవించబడటమే కాదు, మీ సంతానాన్ని దేవుడు బలపరుస్తానంటున్నాడు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారు. అంత మాత్రమే కాదు, మీ గృహముల్లో, మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో కరువు, కాటకము, నిష్ప్రయోజనము, కష్టము, అప్పు బాధలు అనేటువంటి ఈ స్థితిని దాటిపోయే అనుభవాన్ని దేవుడిస్తాడు. ఎలా? కలిమి సంపద. ఏమంటున్నాడండి ప్రభు? కలిమియు సంపదనియు వాని ఇంట ఉంటుంది. చెప్పండి, నా బిడ్డలు, నా కుటుంబము, నా వంశపు వారు దీవింపబడుదురుగాక. మా కుటుంబంలో ఏ చీకటి ఉన్నా అది తొలగిపోయి వెలుగు కలుగునుగాక. దేవుని కటాక్షము, వాత్సల్యత మా మీదకి వచ్చునుగాక. మేము దయాళులమై అప్పు చేయక అప్పిచ్చువారముగాను భాగ్యవంతులముగాను మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.